తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ నరహర్శెట్టి రవికృష్ణ పేర్కొన్నారు. న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యత్వం లేనివారు సభ్యులుగా చేరేందుకు బార్ కౌన్సిల్ అవకాశం కల్పించిందని తెలిపారు. ఈ నెల 21న బార్ కౌన్సిల్ చైర్మన్ ఎస్ ద్వారకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు, న్యాయవాద ఫెడరేషన్ నుంచి వచ్చిన వినతి మేరకు బార్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 30 నుంచి 60 ఏళ్ల వయసున్న న్యాయవాదులు సభ్యులుగా చేరవచ్చని రవికృష్ణ తెలిపారు. అయితే గతంలో సభ్యులుగా లేని వారికి ఈ ఒక్కసారి అవకాశం కల్పిస్తున్నామని రవికృష్ణ పేర్కొన్నారు. సభ్యత్వం కోసం ఆగస్టు 16 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని, నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని అన్నారు. దరఖాస్తుతో పాటు ఫీజు పూర్తి వివరాలను బార్ కౌన్సిల్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు రవికృష్ణ తెలిపారు. గతంలో వెల్ఫేర్ ఫండ్ కట్టడానికి మేము బార్ కౌన్సిల్ వారు టైం ఇచ్చారు. చాలామంది దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయారు. ఇప్పుడు 60 సంవత్సరాల వరకు కూడా వెల్ఫేర్ ఫండ్ కట్టుకునే అవకాశం బార్ కౌన్సిల్ కల్పించడం జరిగింది. దానికి మొన్న అప్లికేషన్ కూడా మన గ్రూప్లో పెట్టడం జరిగింది. భారతీయ బార్ అసోసియేషన్లో దొరుకుతుంది. అది దానిలో ఏజ్ని బట్టి అప్ టు 60 ఇయర్స్ దానికి ప్రైస్ కూడా ఫిక్స్ చేయడం జరిగిందండి. దీనిలో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఎవరైతే సర్వీస్ నుంచి వచ్చారో, గవర్నమెంట్ సర్వీస్ కానీ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకే ఇది ఎలిజిబిలిటీ లేదు. మిగిలిన వారందరూ కూడా దీనికి అర్హులే. ప్రత్యేకించి ఎవరైతే సిఓపి ఉండవలసిన అవసరం ఉంది, ఆ సిఓపి ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ స్కీమ్ కింద వస్తారు. దీన్ని అందరూ సద్వినియోగంగా చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ వెల్ఫేర్ ఫండ్ కట్టడం వల్ల వారి కుటుంబ సభ్యులకి ప్రస్తుతం పూర్వం అది 4 లక్షలు మనం బార్ కౌన్సిల్ ఇచ్చేది. అది 4 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ ఇచ్చేది, 8 లక్షలు వచ్చేదండి. అలాగే ఇప్పుడు బార్ కౌన్సిల్ దాన్ని నెక్స్ట్ నుంచి 5 లక్షలు చేస్తుంది. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చి 4 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ వస్తుంది. ఇవి ఎవరైతే న్యాయవాది సడన్గా ప్రాక్టీస్ చేస్తుండగా ఏ కారణం చేతన్నా ఫాలో అయ్యారో వారి కుటుంబ సభ్యులకి ఇది ఒక అండ కింద ఉంటుంది. దీనివల్ల గతంలో కూడా మన బార్లో అతి తక్కువ వయసులో కోల్పోయిన ఈ కరోనా వల్ల అయితేనేమి, ఇతర యాక్సిడెంట్ వల్ల అయితేనేమి, చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయిన చాలామంది న్యాయవాదులు దీని వల్ల బెనిఫిట్ పొందారు. ఆ రకంగా వారి కుటుంబ సభ్యులు రోడ్డును పడిపోకుండా ఎర్నింగ్ మెంబర్ సడన్గా అస్తమిస్తే కుటుంబ సభ్యులకి ఈ అమౌంట్ చాలా ఉపయోగంగా ఉంటుందని తుని ఏరియా ఆసుపత్రిని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పరిశీలించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో స్వయంగా మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్య సేవలు, భోజన సదుపాయం, పారిశుద్ధ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రి పరిసర ప్రాంతాలు మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో శానిటేషన్ ఇన్స్పెక్టర్, ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఉన్న డీసీహెచ్ఎస్ కె స్వప్న, తుని కమిషనర్ ఏ వెంకట్రావు, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. అమరావతి రైల్వే మార్గం నిర్మాణానికి 2047 కోట్ల రూపాయలను భారత రైల్వే శాఖ కేటాయించిందని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు. 56 కిలోమీటర్ల మేర రైల్వే పనులకు సంబంధించిన డీపీఆర్ కూడా పూర్తయిందని అన్నారు. దీనికి నీతి ఆయోగ్ కూడా అనుమతిచ్చిందని నరేంద్ర పాటిల్ తెలిపారు. రాష్ట్రానికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని మచిలీపట్నం, నర్సాపూర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణం కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నరేంద్ర పాటిల్ తెలిపారు. నిడదవోలు జంక్షన్ నుంచి దువ్వాడ లైన్ పనులను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. Interim budget 500 crores have been allotted. Similarly, Kazipet to Vijayawada third line project also have been given a 310 crore interim budget allotment. Apart from that, these were some of the major budget allotment. The details will be available when we get the detailed pink book. And in a short while, Honorable Railway Minister will also be addressing the media across the country. Another important thing which is for Vijayawada division is announcement for a final location survey. Final location survey has been sanctioned for between Machilipatnam and Narsapur for a new line. Location survey has been announced. So this is a big news for Vijayawada division. Then apart from that, Vijayawada division has been earlier sanctioned third and fourth line between Nidavolu and Duvada. This project will also be taken on a fast track. At the same time, the provision of automatic signaling in between Vijayawada to Duvada and Gudur to Vijayawada, they are also being taken on a very fast track. So these are some of the important things. Apart from that,
what Ministry of Railways has been decided is to infuse almost 2,000 new general class coaches, and further orders for 10,000 new general class coaches have been planned in the current budget. There will be a thrust on movement of passenger trains and general class coaches. కేంద్ర బడ్జెట్పై లోక్సభలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు చేసి ఆక్సిజన్ అందించారని కొనియాడారు. అనంతరం జగన్ గురించి మాట్లాడుతూ వైసీపీకి ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్రం మొత్తం దోచేశారని విమర్శించారు. ఒక ఆర్థిక ఉగ్రవాది సీఎం అయితే రాష్ట్రం ఎలా నష్టపోతుందో చూశామని సీఎం రమేష్ పేర్కొన్నారు. జగన్ దోపిడీకి సహకరించిన అధికారులపై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో జరిగినట్టు మరే ఇతర రాష్ట్రాల్లోనూ జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏపీలో విడుదల చేస్తున్న శ్వేత పత్రాల్లోని అంశాలపై విచారణ జరిపించాలని సీఎం రమేష్ డిమాండ్ చేశారు. I compliment the Honorable Finance Minister who said that the 2026-27 the fiscal deficit will be on declining path. The percentage of GDP, it means availability of more money and spending more development and welfare. This is the Modi guarantee. Sir, hence I wish to submit that government of AP has given in principle approval for setting up 1,208 megawatt capacity of nuclear power plant at Kovada in Andhra Pradesh. So I appeal that Honorable Finance Minister and the Honorable Prime Minister to look into it and see that the nuclear power plant is set up early at Kovada. The importance of AP reflected in this budget. Never in the history, if I may say so, there are 5 paras on heading relating to Andhra Pradesh. This clearly indicates the importance that Narendra Modi's government giving to Andhra Pradesh. Sir, this budget is like oxygen for Andhra Pradesh, which is on ventilator due to wrong deeds of earlier YSRCP government. Andhra Pradesh Chief Minister Chandrababu Naidu is releasing white papers on various sectors: power, Amaravati, Polavaram, mines, liquor, and so far 5 white papers has been released, and I think 3 more are going to be released in Andhra Pradesh Assembly during the current budget session. These white papers will give a clear picture of irreparable damage done by YSRCP government in Andhra Pradesh between 2019 and 24. Sir, since I have limited time, I wish to touch upon only few issues about my states. Now Andhra Pradesh is handed over to NDA government after 5 years of ruling by YSRCP. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పలు అంశాలపై మంత్రివర్గ సమావేశాల్లో చర్చించిన చంద్రబాబు. ఆయా శాఖల్లో అనుసరించాల్సిన విధానాలపై మంత్రులకు దిశానిర్దేశం. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన వల్లి దేవసేన సమేత చెంగల్రాయ స్వామి. ఏపీలోని రాజకీయ దాడులపై రాజ్యసభలో ప్రస్తావించిన ఎంపీ విజయసాయిరెడ్డి. ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ సభాధ్యక్షుల విజ్ఞప్తి. లోక్సభలో కేంద్ర బడ్జెట్పై ప్రశంసలు కురిపించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ఏపీకి తగిన విధంగా కేటాయింపులు చేశారంటూ హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.